అప్పట్లో ఒక సినిమా ఉండేది. ఆ సినిమాలో ఒక పాట ఉండేది. 'చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు' అని ఒక పాట ఉండేది. చాలా ఫేమస్ పాట అది. సో, ఇవాళ మన తెలంగాణలో గూడా చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి గూడా కళ్ళు లేవు అనే విషయాన్ని మరొకసారి రుజువు చేసిర్రు అధికారికంగా. అదే ఎమ్మెల్యేల ఫిరాయింపునకు సంబంధించినటువంటి కేసు. ఎవరైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిర్రో, ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కి ఫిర్యాదు చేసింది. తర్వాత హైకోర్టుకు పోయింది. హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సో, ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు ఈ నెల 19వ తారీఖు డెడ్‌లైన్ పెట్టేసి మీరు ఆలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్పాలి అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఆగమేఘాల మీద ఇవాళ స్పీకర్ ఒక నిర్ణయం వెల్లడించారు. అందులో 10 మంది ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పును ఇవాళ ఆయన వెల్లడించారు. అందులో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ వీళ్ళందరికి సంబంధించి వీళ్ళ 5 మీద అనర్హత వేటు వేయాలని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసిందో ఆ పిటిషన్‌ను రిజెక్ట్ చేస్తున్నట్టుగా స్పీకర్ ఇవాళ నిర్ణయం చెప్పారు. ఎందుకు రిజెక్ట్ చేసిర్రయ్యా అంటే వాళ్ళు పార్టీ మారినట్టుగా ఎట్లాంటి ఆధారాలు లేవని స్పీకర్ ఎంక్వైరీలో తేలిందట. స్పీకర్ వీళ్ళందరిని ఎమ్మెల్యేలను పిలిచి విచారించారు కదా! బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే ఫిర్యాదు చేసిర్రో వాళ్ళని, అట్లాగే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను పిలిచి విచారణ చేసిర్రు. విచారణ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదని చెప్పిర్రు. అందరూ. ఇప్పటికైతే ఇంకొక కడియం శ్రీహరి, దానం నాగేందర్ అయితే విచారణకు కూడా హాజరు కాలేదు ఇప్పటివరకు. వాళ్ళిద్దరు విచారణకు కూడా హాజరు కాలేదు. సో, విచారణకు హాజరైన వాళ్ళలో ఈ 5 మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పిర్రు. సో, దానికి స్పీకర్ కన్సిడర్ అయ్యారు. దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకున్నారు. ఆయన సాటిస్ఫై అయ్యారు. అయిపోయి వీళ్ళు పార్టీ మారలేదు కాబట్టి ఈ పిటిషన్ అనర్హమైనదని చెప్పేసి తీసి పక్కన పడేసారు. అంటే చట్టం ఎంత దారుణంగా ఉంటది దేశంలో, మన దేశ చట్టాలు ఎట్లా ఉన్నాయనేది ఇది భావితరాలు తెలుసుకోవాలి. అంటే భారతదేశంలో చట్టాలు, గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం కదా! గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటాం కదా! ఆ రాజ్యాంగంలో లూప్ హోల్స్ ఎట్లా ఏ స్థాయిలో ఉన్నాయనేది మనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు ఇవాళ మిగతా 5 వదిలేద్దాం. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాళ్ళ పార్టీ మారింది. ఎంపీ టికెట్ మీద కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది. అటు కడియం శ్రీహరి కూతురు కూడా ఎంపీ టికెట్ మీద కాంగ్రెస్‌లో పోటీ చేసింది అని ప్రచారం చేసింది. ఆయన స్వయంగానే పార్టీ మారినని చెప్పింది. ఇవన్నీ పక్కన పెడదాం. సో, వీళ్ళు ఈ 5 ఎవరైతే ఇవాళ పార్టీ మారలేదు, వాళ్ళు అనర్హత వేటు వాళ్ళ మీద వేయలేమని చెప్పి స్పీకర్ చెప్పిర్రో, ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు పోయి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంట్లో వెళ్లి కలిసి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న ఫోటోలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ అని ఉన్నటువంటి అధికారిక హ్యాండిల్‌లో ఆ ఫోటోలు కూడా పోస్ట్ చేసిర్రు. పోస్ట్ చేసి పలానా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అని కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్‌లోనే వాళ్ళు పెట్టుకున్నారు. ఇదొకటే కాదు, వాళ్ళు చేరడమే కాదు, వాళ్ళు నియోజకవర్గాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీళ్ళు కండువాలు కప్పిర్రు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పిర్రు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ 5 ఎవరైతే ఉన్నారో గూడెం మైపాల్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని వీళ్ళ పార్టీలోకి తీసుకొని వీళ్ళు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పారు. ఇది కూడా కాదు, ఇంకా ఉంది. వీళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని కూడా మార్చుకున్నారు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయకముందు, ఎప్పుడైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే వీళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని మారిపోయినాయి. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో కాంగ్రెస్ పార్టీ పింక్ కలర్ పోయి 3 రంగులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఫోటో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చింది. ఏవైతే వీళ్ళు ప్రచారం కోసం పట్టే ఫ్లెక్సీలు కూడా అన్ని కాంగ్రెస్ పార్టీవే వచ్చేసినాయి. ఇదంతా జరిగింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా మారిపోయినాయి. వీళ్ళు పార్టీ మారినట్టు, వీళ్ళు కండువాలు కప్పినట్టు అన్నీ కూడా అందులో పెట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయడం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిందో, చేసిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ పోయారు మెల్లిగా. కాంగ్రెస్ ఇవన్నీ వాళ్ళ పర్సనల్ దాంట్లో పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్‌లోనే వాళ్ళు పార్టీలో చేరిర్రు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీనే జస్టిఫై చేసింది. కాంగ్రెస్ పార్టీనే ఆ పోస్ట్ పెట్టింది అధికారికంగా. కానీ వాళ్ళు అదే స్పీకర్ ఏం చేసిండు? వాళ్ళు పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవన్నాడు. మరి ఆధారాలంటే ఏం కావాలి ఆధారాలు వీళ్ళకి? ఆధారాలు ఏం కావాలి? వాళ్ళు కండువాలు కప్పుకున్నది ఫోటోలు, వీడియోలన్నీ మీడియాలో సర్క్యులేట్ అయినాయి. ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా ఆ రోజు వార్తలేసింది వీళ్ళందరూ కూడా పార్టీ మారిర్రు అని చెప్పేసి. ప్రతి ఒక్క పేపర్ కూడా రాసింది వీళ్ళు పార్టీ మారిర్రు అని చెప్పేసి. వీళ్ళు కండువాలు మార్చుకొని తిరిగిర్రు నియోజకవర్గాల్లో. వేరే వాళ్ళకి కండువాలు కప్పిర్రు. ఇవన్నీ సాక్ష్యాలు కాదా? మీడియాలో వచ్చినటువంటి వార్తలు సాక్ష్యాలు కాదా? అంటే ఇంకేం కావాలి సాక్ష్యాలు? వీళ్ళు పార్టీ మారినట్టుగా రుజువులు ఇంకేం కావాలి స్పీకర్‌కి? మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్ లో ఆ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు. అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు అంటే ఏం చెప్తా ఉంది?
ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఏమీ కాదు, 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు, నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది. ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆఖరికి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజుగారి చేతి రైటింగ్ లో ఉంది, దాన్ని మీరు మార్చాలి. వాళ్ళు రాజుగారి చేతి రైటింగ్ లో, రాజుగారు ఎవరు తెలుసు మీ అందరికీ, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి రైటింగ్ లో ఉంది. కాబట్టి కనీసం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. అంటే మనం ఇక్కడ పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి. స్పీకర్ ఒక రాజ్యాంగబద్ధంగా ఒక గొప్ప పదవిలో ఉండొచ్చు కాక, కానీ ఆయన ఏ రోజు కూడా అట్లా వ్యవహరిస్తలేడు. ఇప్పుడు ఒక మామూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్పీకర్ అన్నప్పుడు న్యూట్రల్గా ఉండాలి, కానీ ఆయన ఎక్కడ కూడా న్యూట్రల్గా లేడు. కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఎట్లయితే విమర్శలు చేస్తారో అట్లాంటి రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు, అట్లాంటి పొలిటికల్ కామెంట్స్ చేస్తూ పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం మీద కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఒక నార్మల్ ఎమ్మెల్యే లానే మాట్లాడుతూ ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తారని అయితే దాదాపు ఎవరు ఊహించి ఉండరు. వీళ్ళను పదవిలోకి వెళ్ళి తీసి పడేస్తారు అని అయితే చాలా మంది అనుకొని ఉండరు. ఎందుకంటే అందరికి తెలుసు ఆయన పని చేయడు అని చెప్పి. ఎందుకంటే చాలా మందికి తెలుసు ఆయన ఏడు, ఆ పని చేయడు ఆయనే, అందుకే ఇంత తాత్సారం చేస్తున్నాడు, కాలయాపన చేస్తున్నాడు. సుప్రీంకోర్టు తిట్టినా కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చిండు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ కేసు హియరింగ్ జరిగిన ప్రతిసారి స్పీకర్కి తిట్లు పడ్డాయి, ప్రతిసారి. ఇక లాస్ట్ టైం హియరింగ్ అప్పుడైతే జస్టిస్ గవాయి ఉంటావా జైలుకు పోతావా, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావా అని అడిగిండు డైరెక్ట్. బయట ఉంటావా జైలుకు పోతావా, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావు, ఎందుకు నిర్ణయం వెల్లడిస్తలేవు, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఆపుతున్నావు అని చెప్పి ఆయనే సీరియస్ అయ్యాడు. అంతకుముందు విచారణ జరిగినప్పుడు ఇట్లా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎవరైతే పార్టీ మారినప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటు పడాలి, ఇది రాజ్యాంగంలో ఉంది, 10th షెడ్యూల్లో ఉంది. ఆ 10th షెడ్యూల్ని పట్టించుకోకుండా దాన్ని కాలరాసి మీరు ఇష్టారాజ్యంగా పార్టీలు మారుకుంటా పోతా ఉన్నారు. పోయినప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం ఏంది అని చెప్పి అప్పుడు కూడా ఆయన మీద గట్టిగానే అరుచుకున్నారు స్పీకర్ మీద. సో ఇక మన ఫైనల్ హియరింగ్ అప్పుడేమో ఉంటావా జైలుకు పోతావా, నువ్వు వారం రోజుల లోపల డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి కేసుని 4 వారాలకు వాయిదా వేసిన. అంటే నువ్వు వారం రోజుల్లో డెసిషన్ తీసుకొని కోర్టుకు చెప్పాలి. వారం రోజులే ఇచ్చింది అప్పుడు టైం, వారం రోజులు నిర్ణయం తీసుకొని చెప్పాలి. నెక్స్ట్ హియరింగ్కి 4 వారాల టైం అని పెట్టిండు. కానీ ఏం చేసిండు స్పీకర్, ఆ వారం రోజుల్లో డెసిషన్ తీసుకోలే. ఇప్పుడు ఎల్లుండి హియరింగ్ ఉంది సుప్రీంకోర్టులో, పోతే మళ్ళీ గట్టిగా అరుచుకుంటారు కాబట్టి, మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గట్టిగా వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇవాళ నిర్ణయం వెల్లడించారు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య కూడా వచ్చి పడ్డది. ఏంటంటే గతంలో ఈ కేసుని జస్టిస్ గవాయ్ విచారించారు. ఆయన చీఫ్ జస్టిస్ కాకముందు కూడా ఆయన బెంచ్ మీద ఉండే, ఆయన చీఫ్ జస్టిస్ అయినాక కూడా ఆయన బెంచ్ మీదకి వచ్చింది కేసు, ఆయననే విచారించారు. లాస్ట్ హియరింగ్ అప్పుడు కూడా గవాయే విచారించారు దీన్ని. కానీ ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు సూర్యకాంత్ వచ్చారు, జస్టిస్ సూర్యకాంత్ వచ్చారు. మరి ఇప్పుడు ఆ సూర్యకాంత్ బెంచ్ మీదకి పోతుందా, ఇది వేరే బెంచ్ మీదకి పోతుందా? బెంచ్ మీదకి పోతే ఆయన ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? అంటే గతంలో లాస్ట్ టైం జరిగిన హియరింగ్ అప్పుడు చెప్పింది ఏంటంటే కేసు మొత్తం క్లోజ్ అయిపోయింది, జస్ట్ స్పీకర్ నిర్ణయం చెప్పాలి, దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు లాస్ట్ హియరింగ్లో చెప్పింది. స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చెప్పాల్సిందే, ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. మరి ఇప్పుడు ఆ వారం రోజుల టైంలో తీసుకోలేదు, వారం రోజుల్లో ఖచ్చితంగా తీసుకోవాలన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు వారం రోజుల్లో తీసుకోలేదు, 4 వారాల టైం తీసుకున్నారు వాళ్ళు. సో 19th రోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్గా మారింది.